అనకాపల్లి మండలం పిసినికాడ పంచాయతీ బీఆర్టీ కాలనీలో వివాదాస్పద నల్లమారమ్మ గుడి ఆలయం నిజంగా భక్తితో ఏర్పాటు చేసేది కాదని గుడి పేరుతో స్కాములు చేసేవారే మహిళలను రెచ్చగొట్టి సునకానందం పొందుతున్నారని బుద్దా ప్రవీణ్ ఆరోపించారు. తమ స్థలంలో ఉన్న కొద్దిపాటి జాగాలో మేమే నిర్మాణం చేస్తామంటే ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు. గుడి నిర్మాణంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ మేము కోర్టులో పోరాడుతుంటే కోర్టు తీర్పు కూడా తమకు అనుకూలంగా ఉంటే అధికారులు వాళ్ళకే వంతపాడటం ఆశ్చర్యానికి గురిచేస్తుందన్నారు. విచారణకు వచ్చే ముందు అధికారులు ముందస్తుగానే వారికి సమాచారం ఇచ్చి జనాన్ని పోగేయండి అని వాళ్లే సలహా ఇచ్చినట్లు అనుమానాలు వ్యక్తం చేశారు. సంతకాలు తీసుకొని మళ్ళీ వాళ్ళని మోసం చేస్తామని ద్రోహం చేస్తామని గుడి కట్టనవట్లేదని చెప్తున్నారు. మేము సంతకాలు తీసుకున్న తర్వాత అదే రోజు అర్ధరాత్రి విగ్రహం పెట్టేయాల్సిన అవసరం ఎందుకుంది? మా స్థలంలో ఎటువంటి వివాదాలు లేకుండా మేమే కడతా ఉన్నప్పుడు మీకు ప్రాబ్లం ఏంటి? అంటే మీకు గుడి కాదు గొడవ కావాలి, నెక్స్ట్ అక్కడ స్కామర్ కావాలి, మీరు కవర్ చేసుకోవడం కావాలి, పొలిటికల్ మైలేజ్ కావాలి, అంతే తప్ప నిజంగా మీకు గుడే కావాలంటే మేము కడతా ఉన్నప్పుడు మీరంత దౌర్జన్యంగా అంతకుముందు నాన్నగారు కట్టిన గుడిని కూలదోసి పగలగొట్టి మీరు కట్టాల్సిన అవసరం ఏముంది? అలాగే మేము మోసం చేసేంత దౌర్భాగ్య పరిస్థితి మాకు లేదు. ఎందుకంటే మీరు అలాంటి పనులు చేస్తూ ఉంటారు కాబట్టి, నిరంతరం దొంగ పనులు చేయడం మీకు అలవాటు కాబట్టి మీరు ఏంటంటే అది ఎలా ఉపయోగించారు అలా ఉపయోగించారని మీరు చెప్తున్నారు. అలా ఉపయోగించినట్టు ఒక ఆధారం చూపించండి. ఇప్పుడు నేను ఇంత డాక్యుమెంట్లు చూపిస్తున్నాను, ఇది చూపిస్తున్నాను, ఇంకా చూపించడానికి చాలా ఉన్నాయి. అధికారులు ఇచ్చిన నోటీసులు ఉన్నాయి, కోర్టులు ఇచ్చిన జడ్జిమెంట్లు ఉన్నాయి. ఇప్పుడు మీకు ఈ చెప్పిన వాళ్ళందరూ వాళ్ళ దగ్గర ఒక కాగితం ఉందా? మీకు ఎవరికి కాగితాలు చూపించుండరు. ఎందుకంటే ఉంటే కదా చూపించడానికి. కాగితాలు లేకుండా కళ్ళబొల్లి కబుర్లు చెప్పడంలో మంచి నటీమణులు ఉన్నారు, నటులు ఉన్నారు అక్కడ. ఆ విషయంలో మాకు కూడా తెలుసు. యాక్చువల్గా అమ్మవారు కొంతమందికి పూనిస్తుంది బాల కూడా. సో నాకు రోజు పోతుంది అమ్మవారు ఏంటంటే చెప్తుంది అక్కడ అమ్మవారు ఏంటంటే మొన్న పాము వచ్చిందని చెప్పారు. ఒక పాము వచ్చి అమ్మవారు వచ్చిందంట. నెక్స్ట్ ఇప్పుడు పూనకం వచ్చిందంట, అమ్మవారు వచ్చిందంట. పాము ఏమో గొట్టంలో నుండి బయటకు వచ్చింది, ఫోటోలు పూజలు ఇచ్చింది, మోడల్లాగా వెళ్ళిపోయింది. నెక్స్ట్ నల్లమరం తల్లి అమ్మవారు అని చెప్పి అమ్మవారిని విగ్రహం తీసుకొచ్చి పెట్టారు. నోకాల తల్లి విగ్రహాన్ని తీసుకొచ్చి మేకప్ చేసి నల్లమరం తల్లిగా తయారు చేశారు. అది దిమ్మ మీద పెట్టారు. అలాగే పూనేస్తుంది వీళ్ళకి అమ్మవారు పూనిసినప్పుడు మరి అమ్మవారు అంటే మంచి చెప్తుంది కదా. అరే ఎదవల్లారా, మీ దగ్గర ఏమీ లేవు, డాక్యుమెంట్లు లేవు, మీరు దొంగ పనులు చేస్తున్నారు, లెక్కలు ఏమీ చెప్పట్లేదు, అలాగే మీరు స్కాములు చేస్తున్నారు, నన్ను అడ్డు పెట్టుకున్నారని అమ్మవారు చెప్పదా? ఖచ్చితంగా చెప్పుద్ది కదా అమ్మవారు. అమ్మవారు మంచి చెప్పుద్ది, అంతే తప్ప దొంగ పనులు చేయండిరా, నా పేరు అడ్డు పెట్టుకొని స్కాములు చేయండి అని అమ్మవారు ఎక్కడ చెప్పదు. నాకు తెలిసి ఎవరి కోనకొల్లోకి వచ్చినా కూడా అమ్మవారు అయితే మంచి చెప్పుద్దని నా నమ్మకం. చెడు చెప్తే అమ్మవారు ఎలా అవుతుంది? అవ్వదు. కాబట్టి మంచిగా చెప్పుద్ది అమ్మవారు అయితే. ఈ దొంగలు మాత్రం చెడు చెప్తారు దాన్ని వక్రీకరించి. నాకైతే రోజు అమ్మవారు కల్లోకి వస్తుంది. కల్లోకి వచ్చి ఈ దొంగ పెదవులందరూ నన్ను అడ్డు పెట్టుకుని ఎలా చేస్తున్నారమ్మా, నన్ను కాపాడని వేడుకుంటుంది. కాబట్టి నేను ఈ న్యాయ పోరాటం చేస్తున్నాను. ఈ న్యాయ పోరాటంలో భాగంగా అధికారులందరూ నిజంగా అన్ని విధాలా చేయడానికి ప్రయత్నిస్తున్నా. కొంతమంది అడ్డుపడుతున్నారు. అడ్డుపడిన న్యాయాన్ని, ధర్మాన్ని, సత్యాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు. ఇది తాత్కాలికం. ఫైనల్గా నిజమే గెలుస్తుంది, ధర్మమే గెలుస్తుంది, సత్యమే గెలుస్తుంది. ఇంకా ఏమైనా చెప్పండి మీరు.